Please subscribe to 7 Media. ఈరోజు మనం ఇక్కడ అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లో అపోలో క్యాన్సర్ సెంటర్లో సార్కోమా అవేర్నెస్ డే మనం సెలబ్రేట్ చేసింది. ఎందుకంటే ఈ సార్కోమాస్ అనే రేర్ క్యాన్సర్స్ గురించి మనకి చాలామంది పేషెంట్స్కి తెలిసి ఈ బోన్ క్యాన్సర్స్, బోన్ ట్యూమర్స్ మనకి బిగినింగ్ స్టేజ్లోనే ఐడెంటిఫై చేసి మన దగ్గరికి వస్తే మనకి క్యూర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. జూలై అనేది సార్కోమా అంటే బోన్ క్యాన్సర్స్, మసిల్ క్యాన్సర్, జాయింట్స్లో వచ్చే క్యాన్సర్స్ని సార్కోమాస్ అంటాము. జూలై ఇంటర్నేషనల్లీ మనకి సార్కోమా అవేర్నెస్ మంత్ కాబట్టి మనం ఎవ్రీ ఇయర్ ఈ సార్కోమా అవేర్నెస్ డే అపోలో హాస్పిటల్లో సెలబ్రేట్ చేసి సార్కోమాస్ అనే ఈ డెడ్లీ క్యాన్సర్స్ని మన పేషెంట్స్ ఫేస్ చేసి విక్టోరియస్గా వాళ్ళు గెలిచి నడవడం కానీ లేకపోతే వాళ్ళ రెగ్యులర్ లైఫ్ని అన్నింటినీ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయడము, దట్ ఈస్ అ బిగ్ విక్టరీ ఫర్ అస్. ఇలాంటి పేషెంట్స్ని కొందరిని మేము పిలిచి వాళ్ళని ఆనర్ చేసి ఫెలిసిటేట్ చేసి వీ మేక్ షూర్ దట్ వాళ్ళ మోటివేషన్ మన డాక్టర్స్కే కాదు, నర్సింగ్ స్టాఫ్కే కాదు, ఇంకా వేరే పేషెంట్స్కి కూడా ఆ మోటివేషన్ ఉండాలని చెప్పేసి వీ కండక్ట్ దిస్ ఈవెంట్. అండ్ మా హోప్ ఏంటంటే ఈ బోన్ క్యాన్సర్స్, సార్కోమాస్, ఈ ట్యూమర్స్ తొందరగా ఐడెంటిఫై కావాలి, మన దగ్గరికి తొందరగా వస్తే అప్పుడు వీ కెన్ మేక్ షూర్ దట్ మనకి పూర్తిగా క్యూర్ అయ్యి మంచి హ్యాండ్ ఫంక్షన్ కానీ లెగ్ ఫంక్షన్ కానీ మనం ఇవ్వగలుగుతాం. ఎప్పుడైనా కానీ మనకి ఈ క్యాన్సర్స్, ట్యూమర్స్ బిగినింగ్ స్టేజ్లో ఐడెంటిఫై అవుతే ద సక్సెస్ రేట్ ఈజ్ వెరీ హై. చాలామంది ఇప్పటికీ కూడా మనల్ని బోన్లో కూడా క్యాన్సర్ వస్తుందా, మసిల్స్లో కూడా క్యాన్సర్ వస్తుందా అని చెప్పి ఆ క్వశ్చన్ అడుగుతారు. ఇట్ ఈస్ అ రేర్ ఫార్మ్ ఆఫ్ క్యాన్సర్, కానీ డెఫినెట్లీ మనకి ఎస్పెషలీ టీనేజర్స్లో పిల్లలలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ మనకి కంటిన్యూస్గా పెయిన్ ఉంటుంది, పెయిన్ కిల్లర్స్తో పెయిన్ తగ్గట్లేదు, స్వెల్లింగ్ మనకి కాళ్ళలో కానీ చేతిలో కానీ స్వెల్లింగ్ ఒక లంప్ లాగా వస్తుంది, అది పెరుగుతుందంటే మనం ఇగ్నోర్ చేయకుండా ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని కానీ ఆర్థోపెడిక్ సర్జన్ని కానీ కలిసి ఒక చెకప్ చేయించుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు క్యూర్ దీస్ సార్కోమాస్. మనం తొందరగా ఐడెంటిఫై చేసి మన డాక్టర్ దగ్గరికి వెళ్తే వీ కెన్ క్యూర్ ఇట్ వెరీ వెల్. మోర్ దెన్ 700 బోన్ ట్యూమర్స్, సార్కోమాస్ మేము సక్సెస్ఫుల్లీ లిమ్ సాల్వేజ్ అక్రాస్ దీస్ 7 years చేసింది ఓన్లీ ఫర్ వన్ రీజన్. మన పేషెంట్స్ హైలీ మోటివేటెడ్గా ఉండి వాళ్ళు ఇలాంటి సార్కోమాస్ని ఫేస్ చేసి పాజిటివిటీతో బీట్ చేశారు. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు బీ విక్టోరియస్. సార్కోమా అనేది ఒక ట్యూమరు విచ్ ఇస్ వెరీ అన్కామన్, వెరీ రేర్, కానీ ఇట్ ఈస్ దేర్ విచ్ స్టార్ట్స్ ఇన్ ద మజిల్స్ అండ్ బోన్స్ ఆఫ్ అవర్ బాడీ. సో మామూలుగా ఈ బోన్లో ఏదో నొప్పి అనుకొని దాన్ని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. అలాగే ఈ మజిల్ లేయర్లో కూడా చాలా మందికి చిన్న చిన్న కంతులు ఏర్పడడం జరుగుతుంటుంది. దాన్ని కూడా చాలామంది అశ్రద్ధ చేసి ఇదేం కాదులే అని అశ్రద్ధ చేయడం జరుగుతుంది. సో అది మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి డయాగ్నోస్ చేయగలిగితే ఈజ్ హైలీ క్యూరబుల్ డిసీజ్. సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా, అంటే మిగతా క్యాన్సర్లో కాకుండా సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మెయిన్లీ సర్జరీ చేసి అవసరం ఉంటేనే దానికి కీమోథెరపీ అండ్ రేడియేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద టైం సర్జరీతోటే మన జబ్బును క్యూర్ చేయొచ్చు. దానికి ముఖ్యంగా మనము తొలి దశలో కనుక్కోవడము, అనుమానాస్పదంగా ఏదైనా లంప్ కానీ ఎక్కడ కానీ నొప్పి కానీ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మీకు సింపుల్ ట్రీట్మెంట్ ద్వారా మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. సో ఈ సార్కోమా అనేది రేర్ డిసీజు. ఈ దానికి మనము దానికి ఒక డిపార్ట్మెంట్ అవసరమా, దానికి ఒక హాస్పిటల్ అవసరమా అని అనుకుంటారు. సో అపోలో హాస్పిటల్లో ప్రతి సైట్కి స్పెషలిస్ట్ అవసరము. మెయిన్లీ బికాస్ ఒక స్పెషలిస్ట్ ఆ పర్టిక్యులర్ సైట్కి కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్ చేసి మంచి వైద్యం చేయగలిగితే హీ హస్ టేకెన్ దట్ రెస్పాన్సిబిలిటీ. 1 or 2% ఆఫ్ ద క్యాన్సర్ సార్కోమా అయినా కూడా దాన్ని డెడికేటెడ్ స్పెషలిస్ట్గా మారి ఆ పేషెంట్ని శ్రద్ధతో, డెడికేషన్తో వైద్యం చేసి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ని క్యూర్ చేస్తున్నారు. మేము మల్టీడిసిప్లినరీ టీమ్ ద్వారా headed by Dr. Rajiv Reddy, we have a special department to deal with the sarcomas, bone tumors and muscle tumors, and we are able to get good results, and majority of the patients who are here are the evidence for the best treatment that we are doing in this hospital, in the dedicated hospital. So I thank the Apollo management for helping us, for giving the good infrastructure and a wonderful team
and the support staff that we have to get these best of the best results in the world. Congratulate Dr. Rajiv Reddy and the multidisciplinary team that we have, and wish you all the very best. Thank you very much. అందరికీ నమస్కారం. నా పేరు రజనీ కుమారి అండి. నేను గవర్నమెంట్ టీచర్గా ఖమ్మంలో పనిచేస్తున్నాను. ఈరోజు ఈ వేదిక మీద నిలబడడానికి ముఖ్య కారణం రాజీవ్ రెడ్డి సార్. మాకు అసలు అప్పటి వరకు ఆంకాలజీ అనే పదం కూడా తెలియదు. బట్ మేము తీయించుకునేటటువంటి స్కాన్లు రిపోర్ట్లలో జైంట్ సెల్ ట్యూమర్ అని వచ్చినప్పుడు మేము రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళాము, అందరి డాక్టర్లని సంప్రదించాము. కానీ ట్యూమర్ కాబట్టి ఆంకాలజీకి వెళ్ళాలి అని చెప్పేసి హేమంత్ సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్పారు, హేమంత్ సార్ ఇది నాకు సంబంధించింది కాదు, ఆర్థోపెడిక్ ఆంకాలజిస్ట్కి సంబంధించింది అని తను పరిచయం చేశారు మాకు రాజీవ్ రెడ్డి సార్ని. అప్పటి నుంచి మా జర్నీ మొదలైంది. నాకు ట్యూమర్ 2019లో డిటెక్ట్ అయింది. నా వాకింగ్ స్టైల్ అంతా మారిపోయింది. ఎందుకు ఇలా అని మేము తరోగా చెకప్స్ చేయిస్తే ట్యూమర్ అనేది బయటపడింది. 2020లో సార్ తోటి పరిచయం మాకు ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చింది. సార్ ఎంత పేషెన్స్ తోటి పేషెంట్ని ట్రీట్ చేస్తారంటే మేము ఒక 3-4 అవర్స్ మాకు ఉన్న డౌట్స్ అన్నింటినీ అడిగి ఒకటికి 2 సార్లు భయపడితే మమ్మల్ని ఎంతో ధైర్యాన్ని ఇచ్చి మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడి మమ్మల్ని మోటివేట్ చేసి మేము ముందుకు వెళ్ళడానికి సార్ మాకు ఎంతో స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చారు. ఈరోజు మీ ముందు నేను ఇలా నిలబడటానికి గల కారణం కూడా రాజీవ్ రెడ్డి సారే. అయితే నాకు 2020లో ఒకసారి వచ్చింది రీఅకరెన్స్ వల్ల. 2024లో కూడా మళ్ళీ రీఅకరెన్స్ జరగడం వల్ల సర్జరీ జరిగింది. ఇప్పటికి 2 years అయింది. బట్ ఆపరేషన్ జరగడం వల్ల నాకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ సార్ ముందే నాకు చెప్పారు. చెప్పడం వల్ల మేము ధైర్యంగా సర్జరీకి వెళ్ళగలిగాము. సార్ మాకు ఎంత ధైర్యాన్ని ఇస్తారు అని అంటే సార్ని చూస్తేనే ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలుగుతుంది మాకు, ఇలా ఉండాలి అని. డాక్టర్ ఇంత బాగా ట్రీట్ చేస్తారా అని రాజీవ్ రెడ్డి సార్ని చూస్తే అనిపిస్తుంది మాకు. సార్ని చూసి మోటివేట్ అయ్యి మా పాప MBBSలో జాయిన్ అయింది. ఇప్పుడు సారే ఇన్స్పిరేషన్ తనకి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు షో మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ రాజీవ్ సార్. థ్యాంక్స్ అపోలో హాస్పిటల్స్. సార్ టీమ్ అందరూ మమ్మల్ని ఎంత బాగా ట్రీట్ చేస్తారు అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే చూస్తారు అందరూ నన్ను. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Medical oncology, plastic surgery and all. So with this entire, I would say, ecosystem which is available with us, the outcomes are always will continue to improve over a period of time. When I joined my journey in Tata Memorial Hospital way back almost 20 years back, lot of patients used to lose their limbs because of, that limb salvage was not available. Limb salvage means you have to preserve the function of the limb and operate and still cure the patient. Now that has become new standard for all of us, and patients like you really inspire all of us to work harder. And all the best to you, all the best to your daughter for her MBBS, and we look forward to listen to more inspiring stories like it. Thank you so much. One second. Five years back నాకు osteosarcoma అనే బోన్ ట్యూమర్ వచ్చింది. I have visited many hospitals. I have thought basically నేను ఒక స్పోర్ట్స్ ప్లేయర్ని. I used to play basketball a lot. My favorite game is basketball. So I thought నా లెగ్ దగ్గర కొంచెం స్వెల్లింగ్ వచ్చింది. I thought that was a regular normal pain అని చెప్పేసి I just went to the hospitals and I have spoken to many of doctors. తర్వాత ఏమైందంటే ఒక 1 month దే హ్యావ్ గివెన్ మీ మెడిసిన్స్ టు రెడ్యూస్ ద పెయిన్. అది వర్కౌట్ అవ్వలేదు. సో తర్వాత ఐ హ్యావ్ గోన్ త్రూ. తర్వాత డాక్టర్ని కలిస్తే దే హ్యావ్ టోల్డ్ మీ దట్ ఇట్ వాజ్ అన్ ఆస్టియోసార్కోమా
you need to visit the oncology doctor. So I came here and I met Raju Reddy sir. So Raju Reddy sir చాలా మోటివేట్ చేశారు నన్ను. అండ్ ఎంతలా మోటివేట్ చేశారంటే బేసికలీ ఐఎమ్ సో ఇంట్రోవర్ట్, నేను చాలా ఇంట్రోవర్ట్ని. నాకు అంటే ఐఎమ్ సో నర్వస్ అండ్ ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. బట్ యా ఓకే. సో 2021లో నాకు ఆస్ట్రోసర్కోమా వచ్చింది. తర్వాత 2021 మిడిల్లో నాకు సర్జరీ చేశారు, లింబ్ సర్జరీ. రైట్ ట్యూమర్లో వచ్చింది నాకు ఆస్ట్రోసర్కోమా. నౌ ఆఫ్టర్ ద సర్జరీ I'm walking well, I'm playing games. I'm so happy that I thankful Raju Reddy sir and Apollo Hospitals to treating me so well. Thank you. To salvage most of them. And in the long term, we don't see them as often as they do. It's situations like this where you get to meet them few years down the line of two major surgeries compiled into one, and they're doing well in their life and back to normal activity. It makes us that much more happy to pursue things and move the borderline beyond the treatment. The reconstructive surgery will give quality of life. The quantity of life is by excisional surgery. And this is one of the few institutes where the things move in extreme harmony. And you see the evidence in front of you. And I'm happy to be able to help young individuals like you. Thank you. Hope I am audible. Honored guests, respected doctors, and my dearest doctor, Dr. Vijayan Reddy Sir Garu. Today I am very happy that I am being invited here for this Echoes of Hope awareness program, which is being conducted to celebrate the sarcoma. When I first heard that I have a cancer and that too sarcoma, I was really very shattered. I didn't know that, first of all, when I had that tumor. Because after the tumor excision, wide excision, I came to know that I had a sarcoma. I have to tell you that I was the most naughtiest, disobedient, and nagging patient of Dr. Vijayan Reddy sir. I used to have terrible questions, terrible inquiries. But always he used to have a smile on his face and just he used to say, "Nenunna kadamma nan trust cheyara meeru." That word was enough for me, for my life to change. It was way back when I was 33 years, 33 సంవత్సరాలు. My son was 3 years. My son was 3rd standard and my daughter was 8th standard. It was way back in 2011 that I first time met my God, Dr. Vijayan Reddy Sir Garu. I had my wide excision done thinking that it was just a neurofibroma. Ante neurofibroma ante just kanti, right? We have done lot many tests also. 5-6 hospitals we have done for the checking of the tumor, what it is. But at last, only in Apollo Hospital we came to know that it was one of the rarest cancer called as synovial sarcoma. So when I came first to the doctor, I was just crying. There was no control. He just caught my hands. He said, "Trust me, I'm there. 99.9% there won't be any reoccurrence because yours is not even stage 0. Today I have just heard sir telling here, all sirs telling here, speaking about infrastructure and the doctor's expertise here. But before the infrastructure and the expertise, I want to say one word here. బాగా గుర్తుపెట్టుకోవాలని లైఫ్లో అది ఎప్పటికీ మర్చిపోను. ఐ టోల్డ్ సార్ని చాలా క్వశ్చన్స్ అడిగేదాన్ని నేను. దెన్ హీ సెడ్,
సార్ నాకు ఇది చేయరా, అది చేయరా, పెట్సిటీ తీపియరా, నాకు వేరే టెస్ట్. He said only one word. If it is scientifically needed only, we will do it. You may have lot of infrastructure, you may have lot of expertise, but is it scientifically needed? That is more important. Sir, that day I will never forget when you caught my hands. It was in the month of February, that is 9th February, you had an international conference. You left the conference only for me. You came down. You gave such a solace to me, sir. Each day, each moment, I celebrate you in my house. And no, that's my please. She was indeed a tough patient, but she had all the power to fight the disease. And when she said, I have 2 small children, I want to get them up till their education is completed, sir, I want to survive. But she has survived longer enough that their children educated well and settled well. They're all abroad. Bless your family, tell you. God bless you. Not only my husband also is sir's patient. 2 years back he has got colorectal. Sir has been taking care of that. And let us hear from him because he's come all the way from Nellore, stayed here for last 4 months and braved the journey. హలో, అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసులు, మాది నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నాకు ఎప్పుడు వచ్చిందో తెలియదు కానీ ఒక 3 months బ్యాక్ నెల్లూరులో ఇక్కడ కొంచెం వాపుగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళి డాక్టర్ గారికి చూపిస్తే ఆయన వేరే డాక్టర్కి సజెషన్ చేశారు. అక్కడ ఎంఆర్ఐ తీసి మీకు బయాప్సీ చేయాలి, ట్యూమర్ ఉంది అని చెప్పారు. వెంటనే నేను ఎంఆర్ఐ తీపిస్తే డాక్టర్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు నడవడం కొంచెం కష్టం అవుతుంది, కాలు తడబడుతుంది, అది ఇది చెప్పారు. సరే, ఇక్కడ వేరే వాళ్ళ సజెషన్తో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి డాక్టర్ రాజీవ్ రెడ్డి సారు అజీజ్ సార్కి వచ్చి కలిశాను. రాజీవ్ రెడ్డి సారు అజీజ్ సారు ఒకే మాట అన్నారు, అదే ఉందమ్మా 3 meters 3 centimeters ఎంత ఉంది, 5 centimeters కూడా మేము తీసాము, ఏ ఇబ్బంది లేదు, నేను భయపడబడలేదు అన్నాడు. అప్పుడే నాకు గూస్ బంప్స్ వచ్చాయి, ఇంత ధైర్యం చెప్పాడని. అంతే, వెంటనే నేను ధైర్యంగా ఆపరేషన్కి కానీ, ఇంకా తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైప్ తీశారు, తర్వాత మళ్ళీ సెల్లింగ్ వచ్చేసి కాలంతా వాసిపోయింది. దానికి కూడా భయపడలేదు, అసలు నాకు భయం అనేదే లేకుండా ధైర్యంగా అట్లాగే ఉండాను. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజ్లు అన్నీ చేశారు. ఇప్పటికీ నాకు రేడియేషన్ జరుగుతుంది. లాస్ట్ వీక్ నేను ఇప్పుడు ఎంత ఫ్రీగా వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు నేను నడిచేదానికి కానీ ఏదైనా కానీ ఆల్రెడీ రన్నింగ్ కూడా చేయగలుగుతాను. అంత ఇదిగా చేశారు. ఇదిగా చాలా గ్రేట్. ఇప్పుడు కూడా భయం అలసినోడిని చంపేస్తుంది, ధైర్యం క్యాన్సర్ ఉన్నవాడు కూడా బతికిస్తుంది. కాబట్టి ఎవరు భయపడకండి, క్యాన్సర్ వచ్చిందని 4th stage కూడా ఇప్పుడు అందరూ కాపాడుతున్నారు డాక్టర్స్ అందరూ. సో మీరు ఎవరు భయపడకుండా ధైర్యంగా ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. And the message that I want to convey is that not only osteosarcoma, many sarcomas, their limbs can be saved, and we are all capable of that as a team here, and we are all doing a wonderful job. Thank you. Thank you. దానివల్ల పెయిన్ బాగా వచ్చేసి మేము 3 హాస్పిటల్కి తిరిగాం. ఎక్కడ పోయినా కూడా ఎక్స్రే తీయడం, టాబ్లెట్స్ తీయడం అట్లాగే జరిగింది. కానీ మేము విజయవాడ వెళ్ళిన తర్వాత ఒక ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఎంఆర్ఐ తీపిచ్చారు. ఎంఆర్ఐలో బాబుకి సార్కోమా డౌట్ ఉంది అమ్మ అనేసి ఏం చేశారంటే హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో డాక్టర్ రాజీవ్ రెడ్డి సార్ అని ఉన్నారు, మీరు ఇమీడియట్గా ఏ హాస్పిటల్ కూడా పోకుండా
రాజురెడ్డి సార్ని కలవమన్నారు. రాజురెడ్డి సార్ దగ్గర వచ్చిన తర్వాత బయాప్సీ అది చేసిన తర్వాత బాబుకి ఇవింగ్ సార్కోమా అని చెప్పారు. మా బాబుకు 2025 ఏప్రిల్లో మేము అపోలో హాస్పిటల్కి వచ్చాము. ఈ నెల 2026 13వ తారీఖుకి మేము బాబుకి పెట్ స్కానింగ్ మొత్తం తీసాము. బాబుకి మొత్తం బాడీ మొత్తం నార్మల్, మొత్తం క్యూర్ అయిపోయిందని రిపోర్ట్స్ బాగా మంచిగా వచ్చినాయి. 1 ఇయర్లో సార్ మాకు చాలా సపోర్టింగ్గా చాలా మంచిగా క్యూర్ చేశారు. నిఖిల్ సార్ ఫస్ట్ అసలు నైట్ పూట బాబు అసలు నిద్ర అనేది పోలేదు. కానీ ఫస్ట్కేమో 5 days మేము ఇక్కడ ఉన్నాం. ఫస్ట్కేమో 5 daysలోనే బాబు అసలు నొప్పి అనేది కూడా ఏం తెలియలేదు. సార్ వచ్చి అడిగారు, రెహాన్ ఎట్లా కైసా హెరే అని. అంటే అసలు వాడికి నొప్పి అనేదే లేదు. అసలు సార్ వాళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే, నాకు ఒక బాబు, నాకు ఇవాళ నా బాబు నాకు చాలా చాలా థैंक्स राजू रेड्डी सर, निखिल सर. मैं अभी भी मैं सर को नहीं भूलती. मैं हर नमाज में, हर दुआ में सर लोगों को हमेशा हमेशा के लिए दुआ करूँ. मेरे बच्चे बहुत से अच्छा करे. पूरा उनका टीम के डॉक्टर साहब इमीडिएटली के कभी टाइम भी बच्चा कुछ तो भी ढीला हो गया तो फ़ोन करते, इमीडिएटली रिस्पॉन्स देते. बहुत अच्छा क्यूर करे. अल्लाह उन सबको अभी आगे बहुत से लोगों को उनको अच्छा ट्रीटमेंट बनवा दुआ में. Not even I'm trying and I'm back of it. Just కింద పడ్డాను. C5 C6 కంప్రెషన్కి వెళ్ళిపోయింది. దట్ వాస్ టైమ్ వేర్ మా ఫ్యామిలీ లైఫ్లో కూడా నాకు సిస్టర్ ఉండేది. షీ పాస్డ్ అవే జస్ట్ a year ago before my accident. On the same day I met with an accident. అప్పటికి 14 years మా మదర్ తనకి బెడ్ సర్వ్ చేసింది. ఏడవకమ్మా పర్లేదు. అప్పటికి చాలా స్ట్రాంగ్ వారియర్, నేను కాదు వారియర్, తనే వారియర్. పడ్డాను, చేశాను, హాస్పిటల్కి తీసుకెళ్లారు, చేశారు 18 hours సర్జరీ చేశారు. న్యూరో C5 క్వాడ్రిప్లీజిక్ అయిపోయాను మొత్తం, బాడీ మొత్తం. ఈవెన్ ఫేస్ కూడా టర్న్ చేసే పరిస్థితి కాదు. ఇంటికి వచ్చారు మా పేరెంట్స్కి, ఇదంతా కొత్త సినారియో. లైక్ ఇప్పుడే మా చెల్లికి అయింది, 1 year అయిపోయింది. నెక్స్ట్ నాకు జాబ్ వచ్చింది, ఇంట్లో మొత్తం సెటిల్ అనుకొని మా పేరెంట్స్ ఉన్నారు. బట్ ఈ యాక్సిడెంట్ అయిపోయి అనుకున్నారు సార్. బట్ ఈవెన్ దో బ్యాంక్ నాకు సపోర్ట్ చేసింది. అదే పీరియడ్లో నా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. డ్యూరింగ్ 2020 సార్, కోవిడ్ టైం తర్వాత నాకు మయోసైటిస్ డిటెక్ట్ అయింది సార్ బాడీలో. 4 limbsకి, రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్. అయ్యాక ఒక 3 years నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను సార్. ఇది మయోసైటిస్, ఏరే మీకు మూమెంట్స్ లేవు కదా, మీకు ఇప్పుడు ఎందుకు మయోసైటిస్ సర్జరీ చేసుకోవటము, మళ్ళీ ఇట్ మే రీగ్రో కదా, లేకపోతే మళ్ళీ ఏదో అయిపోవచ్చు మీకు అని చెప్పేసి అన్నారు. బట్ నేను ఆపలేస్తాను రీసెర్చ్ని. అండ్ ఐ ఫౌండ్ లాస్ట్ రాజీవ్ రెడ్డి సార్ త్రూ మై కజిన్ శ్రీకాంత్ శర్మ. ఈజ్ ఆల్సో డాక్టర్ ఇన్ దిస్ హాస్పిటల్ సార్. రాజీవ్ రెడ్డి సార్ కలిశాను అండ్ ప్రజెంట్ సార్తో కలిసాక చేశాక మొత్తం నా ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేశాను సార్తో. ఇలా ఉంది సార్ నా పరిస్థితి, నాకు వన్ డే ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ మై లెగ్స్ అండ్ దిస్ మయోసైటిస్ ఇస్ మేకింగ్ మీ లైక్ ఒక రాక్ లాగా ఉంది నా లైఫ్లో. నించోడానికి రిహాబిలిటేషన్ కానీ దేనికైనా కానీ రోబోస్ యూజ్ చేద్దామన్నా కానీ. సో నాకు కొద్దిగా హెల్ప్ చేయండి సార్, కొద్దిగా నాకు ఏమైనా ట్రీట్మెంట్స్ చెప్పండి సార్ అంటే, సార్ సైడ్ నేను మీ కేసుని తీసుకుంటాను సార్, బట్ మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి, కరేజ్ ఉండాలి, అండ్ ఒక స్టేజ్లో మీ లెగ్ కూడా అంప్టేట్ చేయొచ్చు అని చెప్పేసి కూడా అన్నారు. అన్నప్పుడు నేను సార్ని అడిగాను, సార్ నథింగ్ ఈజ్ బెటర్ దెన్ సంథింగ్ కదా సార్, ఇప్పుడు వీల్ చైర్కే ఉండిపోయాను, నాకు ఒకవేళ అయిందనుకోండి ఐ మే స్టాండ్, అవ్వకపోతే నాకు ఆల్రెడీ నా ఫేట్ ఫిక్స్ అయిపోయింది వీల్ చైర్ అని చెప్పేసి. సో సార్ కూడా నాలో ఉన్న పాజిటివ్నెస్ చూశారు, చేశారు. ఈ టుక్ దిస్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ హీ హాజ్ మోటివేటెడ్ మీ, ఎక్స్ప్లెయిన్ మీ ఫర్ more than 2 hours. అండ్ ఆ కంటిన్యూస్ తర్వాత చేశాక సర్జరీ కూడా వచ్చేసాను సార్. విత్ ఇన్ 20 days టైంలో అనుకుంటాను సార్ మా ఇద్దరం డిసైడ్ అయిపోయాం సర్జరీకి వెళ్ళిపోదాం అనుకొని. విత్ యువర్ టీమ్ యూ హ్యావ్ మేడ్ మీ లైక్, నాకు అప్పటి వరకు ఉన్న స్ట్రక్, నాకు రోజు నిద్రపోవడం చాలా సఫరింగ్ సార్ ఈ మయోసైటిస్ వల్ల.
బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కానీ లేకపోతే ఆ పెయిన్ వల్ల కానీ చాలా సపరేట్ ఉంటాను. పొద్దున్న సాయంత్రం కూర్చుని ఉంటాను, ఆఫీస్ వర్క్ చేసుకుని వస్తాను, మళ్ళీ ఇంటికి వస్తాను, నిద్ర ఉండకపోయేది కాదు. బట్ ఆఫ్టర్ దట్ సర్జరీ సార్ ఐ ఫెల్ట్ రియల్లీ ఐ స్లెప్ట్ ఫర్ 12 hours. ఆఫ్టర్ దట్ ఈ రోజు కూడా నేను రోజు పడుకుంటున్నాను సార్ 12 hours. ఆ పెయిన్తో రోజు నాకు 3 hours కూడా నాకు నిద్ర ఉండేది కాదు. అండ్ ప్రెసెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ సీనియర్ మేనేజర్ ఫారెస్ట్ ఇన్ఛార్జ్ ఆఫ్ 350 branches of Telangana. And later I met Vijayanand sir also sir, and he also advised me మీరు రెగ్యులర్గా మూమెంట్స్ చేస్తూ ఉండండి, మయోసిటిస్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉండొచ్చు. అండ్ ఈ సార్తో కూడా ఆఫ్టర్ సర్జరీ కూడా సార్ని కలిసాను, సార్ కూడా అడ్వైస్ చేశారు యాజ్ లాంగ్ యాజ్ ఈ మూమెంట్స్ ఉన్నా చేసిన లెగ్స్లో కంటిన్యూస్గా రిహాబ్ అవుతున్నా కూడా చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్పేసి అన్నారు. అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు రాజీవ్ రెడ్డి సార్, డాక్టర్ సుమా మ్యామ్, అండ్ డాక్టర్ శ్రీకాంత్ శర్మ అండ్ విజయానంద్ సార్ ఫర్ గివ్ మీ అడ్వైస్ సార్. అండ్ వాట్ ఎవర్ ఐ ఆమ్ ప్రెసెంట్ రైట్ నౌ, నా బీటెక్ కూడా మెయిన్ రీజన్ మా మదర్ సార్ అండ్ మై ఫాదర్ సార్. అండ్ తను ఇందాక నుంచి ఏడుస్తున్నాను అక్కడ, తను ఏం చేయలేను కదా, అవి కొద్దిగా భరించాల్సినాను, కొద్దిగా చాలా ఇబ్బంది పెట్టాను 8 సంవత్సరాలుగా. బట్ అది నువ్వు వారియర్ అమ్మా, నాకు నేను కాకపోయినా కానీ నా కోపాన్ని భరించావు, నా పెయిన్ని భరించావు, అంతా నువ్వు తీసుకున్నావు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. Got me the T-shirt. Thank you for that. నేను నన్ను ఇవాళ చూస్తే ఏదో ఒక బోగస్ క్యారెక్టర్, ఏం లేదు, ఊరికే టైం పాస్కి వచ్చిన క్యారెక్టర్లా కనిపిస్తున్నాను అంత హెల్దీగా. బట్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద డాక్టర్స్, ఎస్పెషలీ డాక్టర్ రాజీవ్ రెడ్డి. నేను కూడా ఒకరోజు మా హస్బెండ్తో పాటు కన్నీళ్ళతోనే వచ్చాను అపోలోకి. అండ్ the way we discovered the problem was also miraculous, because నాకు ఏమీ స్వెల్లింగ్ లేదు, ఏమీ పెయిన్ లేదు. 3 రోజులు శుభ్రంగా బ్యాడ్మింటన్ ఆడి టోర్నమెంట్స్లో అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయి జస్ట్ ఎందుకు ఇంత నొప్పి వస్తుంది అని చెప్పేసి వెళ్ళి ఒక ఎక్స్రే తీయించుకుంటే అందులో బయటపడింది. సో అది చూసిన తర్వాత కూడా మేమేమీ పెద్ద ప్రాబ్లం అని భయపడలేదు. టెస్ట్లని చేయించాం, బయోప్సీ అవన్నీ. తర్వాత అప్పుడు కూడా ఐ వాజ్ లైక్ హోప్ఫుల్ దట్ ప్రాబబ్లీ క్యాన్సరస్ అవ్వకూడదు అనే అనుకున్నాం, కానీ somehow it turned out to be. And as soon as we realized that it is cancerous, as usual అందరం నీరుగారిపోయాము, చాలా డిసప్పాయింట్ అయిపోయాము. then we got to know about Dr. Rajiv Reddy sir. And ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం this word sarcoma is so glamorous. మూవీస్లో కూడా ఇది లింఫో సర్కోమా ఆఫ్ ఇంటెస్టైన్ అండ్ మూవీస్ అన్నిట్లో కూడా చాలా ఫేమస్ చేస్తారు. ప్రతి హీరోకి ఏదో ఒక సినిమాలో, ఎస్పెషల్లీ 80s ఒక సర్కోమాతోనే సఫర్ అవుతూ ఉంటాడు. సో అందుకని ఇది సర్కోమా అనగానే మాకు ఒక రకమైన భయం కూడా, మేబీ అదో రక్తం కట్టుకొని అలా ఆ టైప్లో చాలా ఊహించేసుకొని వచ్చాం. కానీ ఒక 10 minutes ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కన్సల్టేషన్ రూమ్లోకి వెళ్ళగానే సార్ స్మైల్ కానీ ఆ ప్లెజెంట్నెస్ కానీ, అండ్ దెన్ జస్ట్ 10 minutes ఆఫ్ కన్సల్టేషన్ అసలు మా ఊహే మారిపోయింది. అసలు మేము ఎక్స్పెక్టేషన్ ఏం పెట్టుకొని వెళ్ళాము అండ్ వాట్ వీ గాట్ టు హియర్ ఫ్రమ్ ద డాక్టర్ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను ఫస్ట్ వెళ్ళింది మాత్రం నా గురించి కంటే పాప ఉంది, పేరెంట్స్, ఇంతమంది కళ్ళు తిరుగుతుంటారు కళ్ళ ముందర. కానీ వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేశాను అసలు సినిమా లెవెల్లో సార్ కళ్ళజోడు కింద దింపి ఒక 10 నిమిషాలు రిపోర్ట్ చూసి సారీ స్టేజ్ 4 అని అట్లాంటివేవో డైలాగ్స్ కొడతారు అనుకున్నాను. కానీ ఆయన ఏం లేదండి, అయిపోతుంది, తగ్గిపోతుంది, ఒక ఆపరేషన్ చేసేద్దాము, తీసేద్దాము అని మాట్లాడుతుంటే నాకైతే అసలు ఆశ్చర్యం వేసింది. చాలా ఆ ఒక్క కన్సల్టేషన్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాత్రం మాకు ఎంత హోప్ఫుల్గా ఉందో. నేనైతే అసలు ఏమీ కాదు అనే ఒక మాట ఆ తర్వాత ఇంక నేనేం వెళ్ళలేదు. ఇది అంటారు కదా, ఇగ్నోరెన్స్ ఇస్ బ్లెస్ అని. ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకున్నా. ఓకే, ఏం కాదు, నేను బతుకుతాను చాలు. అంతకంటే ఇంక నాకు ఐ డెంట్ వాంట్ టు నో వాట్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. And that ignorance has actually kept me so active. Today I'm just
so happy, jolly. I'm living my life as normal as possible. I'm a teacher, by the way, and certainly, you know, the regular dosage of happiness I get from Dr. Rajiv Reddy whenever we come for a consultation. Every time with his smile and with his positive words, and when he says that, don't worry, the world will run. You are not the savior. You just take care of yourself. That's all. And stay happy. And ఎప్పుడు ఆయన అదే చెప్తూ ఉంటారు. I think that just got into my head. And today, yes, my happiness is important first. And then when I'm happy and I'm healthy, I'm ready to take care of the rest. అనేది ఒకటి మైండ్లో పెట్టుకున్న తర్వాత నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఐ థింక్ ఆ హ్యాపీనెస్ అందరికీ కూడా ఐ థింక్ హెల్త్ని ఇస్తుంది. It has nothing to do with sarcoma or being a patient. It has for every human being on earth, I feel. Mundaram manam happy ga undali, bhayam lekunda undali, and we should feel blessed to be alive, to be on this planet Earth, and then everything else follows through. Yeah, whatever may happen today or tomorrow, whatever may happen, I think it will be good. And thanks to Dr. Rajiv Reddy for giving that kind of that kind of wisdom. అప్పటిదాకా ఇవన్నీ తెలియవా నాకు అంటే తెలుసు, కానీ యు నీడ్ సమ్వన్ టు నాక్ యువర్ హెడ్ అండ్ సే దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పాలి మనకి ఎవరో ఒకళ్ళు. అన్నీ మనకు తెలుసు కానీ ఒకసారి చెప్పాలి మనకి. ఆ చెప్పినప్పుడు మనం అర్థం చేసుకొని మన లైఫ్ని ఆ విధంగా హ్యాపీగా మార్చుకున్నప్పుడే మన జీవితం కూడా మారుతుంది. అండ్ ఐ థింక్ సర్కోమా హ్యాడ్ visited me or my body for a purpose. Because God wanted to, tell me that life is important. All that you're thinking about is not. You are here for a better purpose. And this, my collaboration or my, what do you say, the Dr. Rajiv Reddy entering into my life or my family's life is for a purpose. Thank you, Dr. Rajiv. You've made myself to follow up what's happening because Dakshinamurthy sir is asking me. Recently also we did one same chondrosarcoma around the hip. Rajiv said maybe limb salvage is not possible, but the patients didn't agree. They took a week or 10 days time, then again came back and they took an option. Let us go, whatever it is, we'll take it up. But he could save the limb. And there are a lot of cameras here. I tell you one thing. There is a notion when you go to corporate hospital or any doctor, అన్నెసరీగా టెస్టులు రాసేస్తారు. చిన్న నొప్పి అని పోతే చాలా టెస్టులు రాసేస్తారు. ఈ స్కాన్ అంటారు, ఆ స్కాన్ అంటారు. అది ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 1000లో ఒక్క క్యాన్సర్ని ఒక్క పేషెంట్ని మనం తొందరగా డిటెక్ట్ చేయగలిగితే ఈ విధంగా క్యూర్ చేయొచ్చు. షీజ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. బట్ ఆ నోషన్ని మనం దాన్ని రాంగ్ నోషన్గా మనం ఫాలో కావాలా. ఏ చిన్న అన్యూజువల్ పెయిన్ వస్తే ఎర్లీ డిటెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ హౌ ఇట్ ఈస్. My name is Karthik. I'm studying 6th grade in Narayana High School. So first I'm thanking the doctor who treated me. He helped me, he advised me, he motivated me. Thank you. ఆ టైం నుంచి మా బాబుకి మేమే భయపడేవాళ్ళం. మా బాబు మాకు చాలా సపోర్టివ్గా ఉండేవాడు సార్. చాలా అంటే చాలా. తను ఎంత సపోర్టివ్గా ఉన్నాడంటే సర్జరీస్ అంటే యాక్చువల్గా చిన్నపిల్లలు చాలా భయపడతారు. మేము భయపడేవాళ్ళం సార్. అలాంటిది ఇప్పుడు బాబుకి ఆల్మోస్ట్ 7 times సర్జరీస్ అయ్యాయి సార్. ఎప్పుడు కూడా భయపడలేదు. తను మా మేము తనకు కాదు, తను మాకు చాలా సపోర్టివ్గా ఉండి చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. దేనికి కూడా భయపడలేదు. అదంతా కూడా మాకు చాలా సపోర్ట్గా మాకు ధైర్యం చెప్పిన డాక్టర్ రాజిరెడ్డి సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
To say such words. Hello everyone, I'm Dr. Siddharth. I'm a pediatric oncologist and I care for children with cancer. As a pediatrician and a pediatric oncologist, our aim is not just to give chemotherapy or treat the side effects, but our care extends beyond treating the cancer. Multidisciplinary things, as you've all seen, there are surgeons, medical oncologists, there are disease specialists, and I do a liquid cancers like lymphoma, myeloma, and leukemias. But there are a lot of times we get patients and we send it to oncologists. Sometimes it's good to know what not to do. It's important to do a minimalistic way. And now we're talking about limb salvage, not to overdo things, which was traditionally being done. This is a live example. If you've thought about a malignant tumor, you would have removed a lot of it. So it's important to diagnose it at the right way. In myeloma patients, sometimes the diseases can come into the bones. Suppose in lymphoma, myeloma, leukemia, these are liquid cancers. Even if they come in the bone, we only do biopsy to confirm the diagnosis. We never do surgery. Especially Avasti, who had a very complicated journey. Since they would not like to speak, I would just request Dr. Balvardhan Reddy sir to felicitate both of them. Are GCTs, simple GCTs. Look at this. We do a proper dissection and excise the whole distal radius. Or if the tumor is not involving any bone or it's not breached the periosteum, you can really take out and curate properly and bone graft. They'll work normally. Of course, there are chances of recurrence, but in an initial job, when you do a proper curettage, there's no chances of recurrence and all that stuff. So you can see this, but we need to regularly keep them in under follow-up, and every 6 months we do a survey. Then that's it. Recently, yesterday, I was discussing with Rajiv about one case. It recurred twice now. There's a third recurrence. We are planning to do some kind of innovative things, transferring the fibular head, opposite fibular head to the distal radius, which I've done before. Before Rajiv came, I have done that myself. We were planning to do that because that gives a very good outcome. The wrist will not be functioning as normal as it functions, but he can do daily rituals and all that stuff. I congratulate both the kids. You want to say something? No? Say thanks to Rajiv. Good morning, everyone. And I just want to thank Dr. Rajiv Reddy for this beautiful surgery and the long journey. Thank you to Rajiv, sir. At Vijayawada, but his uncle he had a massive osteosarcoma of distal femur, just like Sairam, and we had to do not only a resection but expandable prosthesis and a plastic surgery. And he is now 4 years post surgery, and he has finished his undergraduation and he is pursuing post graduation now. So we would like to invite Dr. Shravan, our medical oncologist, to felicitate Mr. Surendra's uncle on behalf of Mr. Surendra. And it's an honor to stand in front all of them. నార్మల్గా మనకి క్యాన్సర్ అనగానే మనకు ఒక అపోహ ఉంటుంది, అంటే కంప్లీట్గా ట్రీట్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా పెద్ద అపోహ ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చూడొచ్చు, ఇంతమంది సర్వైవర్స్ ఒకటేసారి ఒక దగ్గర కలెక్ట్ అయ్యి కంప్లీట్గా క్యూర్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. వాళ్ళు జస్ట్ సర్వైవర్స్ కాదు, దే ఆర్ వారియర్స్. ఇనీషియల్గా డయాగ్నోసిస్ అయిన దగ్గర నుంచి ఒక వాళ్ళు సర్జరీ చేయించుకొని తర్వాత కీమోథెరపీ తీసుకొని రేడియేషన్ తీసుకొని అండ్
ప్రతిసారి ఇవన్నీ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎంతో అసలు క్యూర్ అయిపోతుందా కంప్లీట్గా, లేకుంటే మళ్ళీ వస్తుందా, ప్రతి స్కాన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి చాలా యాంగ్జైటీ ఉంటుంది. అవన్నీ వాళ్ళు నిలదొక్కుని కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిపోగొట్టుకొని ఈరోజు సర్వైవర్స్గా ఇప్పుడు మన సురేంద్రని చూస్తే ట్రీట్మెంట్ అయిపోయి 4 years అయిపోయి వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఇస్తున్నారంటే క్యాన్సర్ అనేది సార్కోమా అనేది కంప్లీట్గా ట్రీట్ చేయొచ్చు మనం, అండ్ కంప్లీట్గా తర్వాత కూడా నార్మల్ లైఫ్ ఉంటుందని మనకు అర్థమవుతుంది. సో కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది అనేది చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఇదే కాకుండా ఇప్పుడు పేషెంట్స్కి జనరల్గా యూజువల్గా నేను ఎప్పుడో ఒకటి అంటూ ఉంటాను, డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఒక ఇండివిజువల్కి అఫెక్ట్ అవుతుంది, బట్ క్యాన్సర్ ఆర్ సార్కోమా అనేది హోల్ ఫ్యామిలీని అఫెక్ట్ చేస్తుంది. పేషెంట్ ఎంత అయితే ఇబ్బంది పడుతూ ఉంటాడో అలానే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సైలెంట్గా వార్ అనేది చేస్తూ ఉంటారు అండ్ ఎమోషనల్గా సో మచ్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఐ థ్యాంక్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఫర్ గివింగ్ సో మచ్ సపోర్ట్ టు పేషెంట్స్. అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఇక్కడ ఒక క్యాన్సర్ వచ్చిందని అంటే పేషెంట్కి మల్టీ డిసిప్లినరీ టీమ్తో ట్రీట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక సర్జరీ లేకుంటే ఒక కీమోథెరపీతోనే మొత్తం ట్రీట్మెంట్ అవ్వదు, మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అపోలో క్యాన్సర్ సెంటర్లో వి వర్క్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. ప్రతి ఒక్క పేషెంట్ని యూనిక్గా భావించి ప్రతి ఒక్క క్యాన్సర్ని ఇండివిజువలైజ్గా ట్రీట్ చేస్తాం. ఏ క్యాన్సర్ ఇండివిజువల్నైనా మల్టీ డిసిప్లినరీ టీంలో డిస్కస్ చేసి అన్ని మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ వరల్డ్లో ఉన్న బెస్ట్ స్టాండర్డ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటాం. సో that is about sarcoma and Apollo Cancer Center. And I have one humble request from all of you, please spread awareness about the cancer. ఎందుకంటే క్యాన్సర్ అవేర్నెస్ పెరిగితే పేషెంట్స్ అయినా ఇండివిజువల్స్ అయినా మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తాం. వన్స్ ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా చేసి క్యూర్ పాసిబుల్ అయ్యేటట్టు చేసి నార్మల్ లైఫ్ అనేది ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ. సర్జరీ చేయాలి, ఆమెకు పటేళ్ళ బోన్ కొంచెం ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు. సరే మేము అక్కడ ఒక సత్య హాస్పిటల్లో మేము పాపకి సర్జరీ చేయించిన తర్వాత పటేళ్ళ బోన్ ఆమెకు పటేలెక్టమీ చేశారు. చేసిన తర్వాత ఇంకా బాగానే ఉంది అనుకుంటే ప్రతి నెల చెకప్కి వెళ్ళే వాళ్ళం. మెడిసిన్ ఎక్స్రే చూసేవాళ్ళు, మెడిసిన్ రాసి పంపించేది డాక్టర్. తర్వాత మళ్ళీ ఆమెకు లాస్ట్ ఇయర్ 2025లో ఆమెకు May 5th సర్జరీ అయింది, ఆమెకు March 5th సర్జరీ అయింది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్ నుండి మళ్ళీ ఆమెకు పెయిన్ రిపీట్ స్టార్ట్ అయింది. ఆమెకి పెయిన్ స్టార్ట్ అయ్యి చిన్న గోళీలాగా మళ్ళీ కంతిలాగా ఆమెకు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మేము చూపించిన తర్వాత డాక్టర్కి ఆమెకు అటు ఎక్స్రే స్కాన్ అన్ని చేయించిన తర్వాత అమ్మ మళ్ళీ మీకు రిపీట్ అయింది అది అని చెప్పారు. అట్లా ఎట్లా అవుతుంది డాక్టర్, మీరు లేకుండా చేస్తామన్నారు కదంటే, లేదమ్మా అది అట్లా అయిపోయింది ఆమెకి, మేము లేకుండానే చేసామని చెప్పారు. అట్లా అని మేము వరంగల్లో మళ్ళీ తర్వాత చాలామంది డాక్టర్స్ కన్సల్ట్ అయినాం వరంగల్లో. ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా సీరియస్ అమ్మ, మీరు హైదరాబాద్కే వెళ్ళండి అని చెప్పారు. తర్వాత మేము వరంగల్లో గార్డియన్ హాస్పిటల్ కాళీప్రసాద్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ మాకు ఏం చేశారంటే డాక్టర్ రాజీవ్ రెడ్డి సార్కి రెఫర్ చేశారు. రెఫర్ చేసిన తర్వాత మేము వెళ్దాం అనుకునే ముందు రోజే మాకు వేరే వాళ్ళు ఏం చేశారంటే మా బాబుకి ఇలానే అయిందండి, మీరు కూడా అమోర్ హాస్పిటల్కి వెళ్దాం హైదరాబాద్, కానీ మమ్మల్ని అమోర్కి తీసుకెళ్లారు. అమోర్కి తీసుకెళ్ళినాక వాళ్ళు ఏం చేశారంటే చాలా సివియర్ అయిపోయింది, మీరు 4th stage అట్లా ఉన్నారు, పాపని మీరు అడ్మిట్ చేయండి వెంటనే అన్నారు. మేమేం ఓపీ చెకప్కి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత తనని తీసుకెళ్ళి అడ్మిట్ చేసేసినాం. మాకేం ఇక తోచడం లేదు, అసలు మాకు హైదరాబాద్ సిటీలో ఎవరు కూడా తెలియదు, ప్లస్ అసలు ఇంకా మేమేమో ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు, జస్ట్ ఓపీకని వెళ్ళినాం. అక్కడ అడ్మిట్ అయిపోయినాం. అడ్మిట్ అయిపోయిన తర్వాత అక్కడ అన్ని టెస్టులు చేశారు, MRI, CT స్కాను, PET స్కాన్ అన్నీ చేశారు. చేసిన తర్వాత పాపకి ప్రాబ్లం ఉంది, మీకు సర్జరీ చేసేయాలని అక్కడ అన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు అన్నీ చేశారు. ఇంకా నెక్స్ట్ డే తెల్లవారైతే సర్జరీ చేసేది ఉంది ఆమెకి. సర్జరీ చేసిన తర్వాత మాకు ఎందుకో మనసు ఒప్పట్లేదు, ఇక్కడ చేయించకుంటే బాగుంటుంది ఏమని మేము అనుకొని మేము క్రిస్టియన్స్ ప్రేయర్ చేసుకున్నాం బాగా. అసలు ఏంటిది ఇక్కడ చేయించాలా వద్దా, ఫస్ట్ మేము అట్లా చేయించుకుని ఒక ఆలోచించుకోకుండా మేము వరంగల్లో చేయించేసరికి పాపకి మళ్ళీ వచ్చింది కదా, మళ్ళీ తర్వాత మీకు మళ్ళీ ప్రాబ్లం ఏమవుతుందేమో అనుకొని నేను
మళ్ళీ ఒక డాక్టర్కి మీకు ఇట్లా రండమ్మా మీరు రేపు సర్జరీ మీకు అమౌంట్ కట్టాలంటే మేము ఆలోచనమ్మా మీరు ఇప్పటివరకు ఒక క్వశ్చన్ కూడా మమ్మల్ని అడుగుతారు, మీ డౌట్స్ అడుగుతలేరు, మీకంటే ఎక్కువ మాకే డౌట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏం డౌట్స్ అడగట్లేదు ఏంది అని మేము అనుకుంటున్నామని మాకు అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేయగానే డాక్టర్కి మేము కాల్ చేసినాం రాజు రెడ్డి సార్కి. మాకు అప్పటికి అక్కడ వరంగల్లో సార్ ఇచ్చారు నెంబరు, చేయని డాక్టర్ రండమ్మా మీకు క్రిస్మస్ ముందు రోజు 24th మేము కాల్ చేసాము, 26th సార్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత సార్ ఇట్లా రాజు రెడ్డి సారే నానగానే అట్లా ఆ సారే కావాలి సార్ అంటే నేనేం అంటే మాకు అసలు ఇక సార్ మాకు డైరెక్ట్ కాల్ కనెక్ట్ అయింది కదా అని మేము ఇట్లా ఇదైపోయి వెళ్ళిపోయినాం. అప్పటికి 4-5 days దగ్గర 1 week అవుతుంది. మాకు తిండి లేదు, నిద్ర లేదు, అసలు ఏది లేదు. ఇంకా మొత్తం మా పాప మీద నా ఆలోచన అసలు ఏంటిది ఇది అని. వాళ్ళు అయితే క్యాన్సర్ కావచ్చు అట్లా ఇట్లా మాకు డౌట్ చెప్తున్నారు వాళ్ళు. దానివల్ల మేము సరే అసలు ఇక మాకు ఒక దశలో మేము ఇక మా పాపకి ఏదైనా వస్తే మేము సూసైడ్ చేసుకుంటాం, ఇక మాకు పాప ఆమెకి ఏమైనా అయితే మేము ఉండలేమని ఎంతో అసలు ఏడ్చుకుంటూ బాధపడి వేరే తెలిసిన వాళ్ళ దగ్గర నైట్ 12కి వెళ్ళిపోయి డాక్టర్ దగ్గరకు వచ్చిన తర్వాత మాకు మార్నింగ్ 9కి రాగానే సార్ అపాయింట్మెంట్ రాగానే ఇచ్చారు. అసలు లోపలికి వెళ్తే డాక్టర్ చూసి ఫస్ట్ రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత అమ్మ మీరు కూర్చోండి అని అన్నారు. అసలు మాకు 1 week నుండి మేము అంత స్ట్రెస్కు అంత గురి అయిన వాళ్ళం ఏంటంటే సార్ ఒక్క నిమిషంలో అమ్మ ప్రతి వ్యాధికి ట్రీట్మెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది, మీరు ఏం బాధపడకండి, కంపల్సరీ మీకు పాపకు నయం చేయడానికి మీరు మంచి హాస్పిటల్కి మంచిగా ఎన్నుకొని వచ్చారా పర్వాలేదమ్మా అని అన్నారు. సరే మేము చాలాసేపు ఏడ్చాము, ఒక 1/2 hour సార్ ముందు కూర్చొని ఏడ్చాము బాగా. సరే మేము రిలాక్స్ అయ్యేదాకా